విజయవాడ లోక్సభ అభ్యర్థి, ఎయిర్పోర్ట్ అథారిటీ వైస్ చైర్మన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, ఇన్ని పదవులు అన్నా మీకు ఎలా మోస్తున్నారు ఇంత బరువుని? ఏమున్నాయి పదవులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడే కదా ఎక్స్ట్రా పదవి. ఇంకా అంతేనంటారా? ఇంకా రెండు కదా, ఎయిర్పోర్ట్ అథారిటీ వైస్ ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్ ఎక్కడున్నా అక్కడ ఎంపీ చైర్మన్ వైస్ చైర్మన్ ఉంటారు. ఓకే ఓకే, అంటే అక్కడ మన బాలశౌరి గారికి చైర్మన్ ఇచ్చారు, మీకు వైస్ చైర్మన్ కాబట్టి అది ఆయన చైర్మన్, నేను కో చైర్మన్ అవుతాను. మీరు కో చైర్మన్. అసలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా విశాఖపట్నంలో దగ్గరుండి ఇండియాని గెలిపించినట్టున్నారు. అసలుకి చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మనం వైట్ వాష్ చేశారు, టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ చేశారు ఇండియాని వాళ్ళు. ఎంపీ గారి దగ్గరుండి గెలిపించారేమో అనిపించింది. మేము దగ్గర నుంచి రోకో రోకో, రోహిత్ అండ్ కోహ్లీ ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఆడి గెలిపించారు. నిన్న స్టేడియంలో ఉన్నారన్నా, చూసారా? కంప్లీట్ గా స్టేడియం స్టార్టింగ్ నుంచి ఉన్నారా? స్టార్టింగ్ నుంచి అయితే దాదాపు 2 hours బిఫోర్ నుంచి ఉంటాం, క్రికెట్ టీం రిసీవ్ చేసుకుంటాం. పర్సనల్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి రోహిత్ గారికి, కోహ్లీ గారికి, అంతేకాకుండా గంభీర్ గారికి ఒక హ్యాండ్ మేడ్ సిల్వర్ బాల్, నాకు విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో మాకు ఎవరన్నా మంచి అతిథులు వస్తే ఒక హ్యాండ్ మేడ్ క్రికెట్ బాల్, సిల్వర్ క్రికెట్ బాల్ అందేయటం మాకు అలవాటు. ఓకే, అంతకుముందు జైషా గారికి ఇచ్చాం, లోకేష్ గారికి ఇచ్చాం. అట్లాగే నిన్న కూడా మేము మా వాళ్ళిద్దరికి, గంభీర్ గారికి, ముగ్గురికి కూడా ఆ సిల్వర్ బౌల్ నేను, మా సెక్రటరీ సానా సతీష్ గారు ఇద్దరం కలిసి వారికి ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది. మ్యాచ్కి ముందు అవన్నీ గౌరవించుకున్నాక తర్వాత మ్యాచ్. ఓకే, జైష్వాల్ ఆట కావచ్చు, ముగ్గురు బాగా ఆడారు. రోహిత్ శర్మ, కోహ్లీ ఎలా అనిపించింది? దగ్గర నుంచి చూశారు కదా, అసలు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సిరీస్ గెలవాలి అనే పట్టుదలతో ఆడారు వాళ్ళు. ముగ్గురు బ్యాటింగ్ కూడా బ్రహ్మాండం, జైష్వాల్ కూడా బ్రహ్మాండంగా ఆడారు. పొద్దున్నే వాళ్ళు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో వైజాగ్లో జైష్వాల్ గెలిస్తే చాలా చక్కటి ఇన్నింగ్స్ ఇచ్చావు అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. చాలా బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడారు ఆయన కూడా. చాలా హ్యాపీగా ఉంది. హిందీ వస్తుంది బాగా అంటే ఇప్పుడు కొంచెం బెటర్. ఓకే ఓకే ఓకే, అతనికి ఎందుకంటే తెలుగు రాదు కదా, అంటే ఇప్పుడు కొంచెం బెటర్గానే మాట్లాడుతాం, కొద్దిగా బెటర్గానే బాగానే మాట్లాడారు జైష్వాల్ అయితే. అంటే ఓన్లీ 1 minute అంటే బ్రేక్ఫాస్ట్కి వచ్చిన టైంలో అప్రిషియేటెడ్ హిమ్ అంతే. సరే, క్రికెట్ని అయితే దగ్గరుండి గెలిపించారు. మరి అదేవిధంగా దగ్గరుండి ఇండిగో ఫ్లైట్స్ సమస్య కూడా, ఆ డీసీజీకి ఇండిగోకి జరుగుతున్న సమస్యను కూడా పరిష్కరించవచ్చు కదా, అది పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు. నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికులు చాలా స్ట్రక్ అయిపోవాల్సిన పరిస్థితి, చాలా అవస్థలు పడిన పరిస్థితి. ఆ రోజు మేము కూడా రామ్మోహన్ నాయుడు గారి మీటింగ్ అప్పుడు మేము ఏదో వేరే విజయవాడ ఎయిర్పోర్ట్ సమస్యల మీద వెళ్తే అప్పుడే ఇండిగో యాజమాన్యం కూడా వచ్చింది. ఇమీడియట్గా రామ్మోహన్ నాయుడు గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకుని చాలా డిస్కషన్ జరిగింది. మేము వాళ్ళ డిస్కషన్ జరిగేటప్పుడు 1 గంట కూడా బయట వెయిట్ చేయడం జరిగింది, ఎందుకంటే అంత సీరియస్ మీటింగ్ జరిగింది. ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చిన డెసిషన్ అది. ఎందుకంటే మరి ఇండిగో పైలట్స్ మరి షార్టేజ్ ఉన్నా కూడా అంత షార్టేజ్ రాకూడదు. అది ఉద్దేశపూర్వకంగా చేశారా, ఏ విధంగా చేశారు అనేది కొంచెం నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం. కానీ రామ్మోహన్ నాయుడు గారు హ్యాండ్లింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చూస్తే ఎప్పుడన్నా క్రైసిస్ వచ్చినప్పుడు హ్యాండ్లింగ్ బాగా చేస్తారు. మొన్నప్పుడు అహ్మదాబాద్లో ఫ్లైట్ క్లాష్ అప్పుడు కూడా చూస్తే దగ్గరుండి మొత్తం అన్ని హాస్పిటల్లో తిరిగి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రైజ్ చేయడం జరిగింది. నిజంగా 2 days నుంచి చాలా టఫ్గా డీల్ చేసుకుంటున్నాడు. నిజంగా అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఎయిర్లైన్స్ చేసిన తప్పు అది. కాబట్టి నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం. ఎయిర్లైన్స్ చేసిన తప్పు అంటారు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కదా, పైలట్లకు 48 గంటలకు విశ్రాంతి, వాళ్ళు 36 గంటలు ఇస్తున్నారు ఇంతకుముందు. 48 గంటలు విశ్రాంతి అని అంటే 2 రోజుల పాటు విశ్రాంతి కావాలనేది ఒకటి ఇచ్చారు కదా. అది మరి అది సంవత్సరం క్రితం తీసుకున్న నిర్ణయం, అది కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ద్వారా తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి మిగతా ఎయిర్లైన్స్ ప్రిపేర్ అయినప్పుడు వీళ్ళు ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు ఒక సమస్య. ఎయిర్వేస్లోనే అది పెద్ద ఎయిర్వేస్ కదా మన ఇండియాలో. అది ఇండియన్ ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉంది, ఎయిర్ ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ వన్, వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అంటే వీళ్ళు దాన్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని నెగ్లెక్ట్ చేద్దామని అనుకున్నట్టున్నారు. అందులో మెయిన్గా చూస్తే నవంబర్ నెల బాగా జరిగింది. మరి సడన్గా డిసెంబర్ 3వ తారీఖు వచ్చేప్పటికి ఈ సమస్యని తీవ్రత చూపించారు. మరి దాన్ని రామ్మోహన్ నాయుడు గారు అయితే సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొనగలరు, పరిష్కరించగలరు కూడా. తప్పకుండా ఆల్రెడీ స్టెప్స్ మూవ్ అయినాయి. ముందు ఫ్లైట్ టికెట్స్ ఛార్జెస్ పెరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అందులో కాకుండా 1 or 2 daysలో నార్మలైజ్ అయిపోయి మళ్ళీ యథావిధిగా మన ఇండిగో ఎయిర్లైన్స్ యాజమాన్యం దిగొస్తుందంటారా?
దిగి రావాల్సిందే. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ప్రధానమంత్రి స్థాయిలో తీసుకున్న నిర్ణయం అది దిగిరాక తప్పదు కదా. ఎవరైనా పాటించాల్సిందే. ప్యాసింజర్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు. కాబట్టి ఆ ప్యాసింజర్ సేఫ్టీలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ అయితే లేదు. తప్పకుండా కొంత రిలీఫ్ ఇవ్వచ్చు, ఇచ్చింది వాళ్ళకి కూడా. ఏదో 1 or 2 months రిలీఫ్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇచ్చి ప్యాసింజర్ని తీసుకొచ్చి 2 సంవత్సరాలు 2 నెలల తర్వాత మాత్రం కంపల్సరీ నామ్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. పాటించాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు ఎలా అయితే గుమ్ముగూడి ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తుందో ఎయిర్పోర్ట్లలో అలా కనిపించారు జనాలు. అసలుకి నిజంగానే వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. లేకపోతే ఉన్న ప్రాబ్లంని ప్రభుత్వం దృష్టికి ముందు తీసుకువెళ్ళి ఉండాల్సింది. అది ఎట్టి పరిస్థితుల్లో ఇండిగో యాజమాన్యం చేసిన తప్పిదం. ఎట్టి పరిస్థితులు దాని మీద కమిటీ వేశారు కాబట్టి కమిటీ విల్ టేక్ ద డెసిషన్. అంత కూల రాజకీయం ఎప్పుడు రాజకీయం కూల్గా ఎందుకు ఎప్పుడు ఏదో అలజడితో ఉండేదే రాజకీయం. ఇప్పుడు కేసీఆర్ శివనాథ్ గారు చిన్ని గారు చాలా కూల్గా పోతుంటారు, అందరితో సమన్వయం చేసుకొని పోతుంటారు అని వినబడ్డాము. ఉన్నట్లుండి ఒక బాంబు. దేనికి బాంబు? కేసీఆర్ చిన్ని నాతో 5 కోట్లు తీసుకున్నాడు, ఎదుగో వాళ్ళ పిఏ వచ్చి 50 లక్షలు తీసుకెళ్ళాడు, అకౌంట్లో ఇంత వేసాను అంతే వేసాను. పాపమా ఒక ఎమ్మెల్యే అయినా తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి గారు కష్టపడి ఏదో ఐఏఎస్ అకాడమీ పెట్టుకొని ఏదో అట్లా ఇట్లా రూపాయి కూడబెట్టుకున్న ఆయనతో పాపము. మీరు 5 కోట్లు, మీరంటే కోటీశ్వరులు శ్రీమంతులు, మీరు 5 కోట్లు తీసుకుంటే ఎట్లా ఆయనతో? ఎందుకు తీసుకున్నారు 5 కోట్లు పాపం మీరు ఆయనతో? ముందు నేను కోటీశ్వరుని కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన చెప్పిన అభియోగాలన్నీ పార్టీ చూసుకోవాల్సిన అభియోగాలు. ఎందుకంటే మరి ఆయన చేసిన అభియోగంలో పార్టీ టికెట్లు అమ్ముకున్నారని మరి ఆయన మాట్లాడారన్నట్టు ఉంది. అవును అవును. కాబట్టి అవన్నీ నేను కాదు డిసిషన్ చేసుకోవాలి, అధిష్టానం డిసైడ్ చేసుకుంటుంది. రెండోది, నా ప్రజలకి, నా విజయవాడ పార్లమెంట్ ప్రజలకి నేనేంటో తెలుసు, నా క్యారెక్టర్ ఏంటో తెలుసు. నేను ఎవరో చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ప్రజలు నన్ను విశ్వసిస్తారు. అకౌంట్ నెంబర్ చెప్తున్నాడు, ఈ అకౌంట్లో డబ్బులు వేసాను చెప్తున్నాడు ఆయన. చూసుకోండి, నా అకౌంటా, ఎవరి అకౌంట్లో వాళ్ళు ఆరోపణలు చేసిన వాళ్ళు తెచ్చుకోవాలి. కానీ నేనైతే అట్లా జోలికి వెళ్ళలేదు, అధిష్టానం చూసుకుంటుంది. క్రమశిక్షణా సంఘం పిలిచి మాట్లాడింది కాబట్టి ఆ క్రమశిక్షణా సంఘం తీసుకోవాల్సిన చర్యలకు నేను వ్యాఖ్యానించడం బాగుండదు. కరెక్ట్. చంద్రబాబు గారు కూడా నాకు కొలికపూడి విషయం నాకు వదిలేండి, నేను చూసుకుంటాను అన్నారు అధినేత. అంటే క్రమశిక్షణ కమిటీ పిలిచి ఇంకా ఏం మాట్లాడద్దని అన్న తర్వాత కూడా కొలికపూడి గారు ఊరుకోలేదు, మళ్ళీ మాట్లాడారు ఆయన. అంటే క్రమశిక్షణ కమిటీ ఆదేశాలను ఉల్లంఘించారు కదా. అంటే మళ్ళీ ఏంటి అసలు, ఎందుకు అంత ఆవేశపడుతున్నాడు? సో మీరిద్దరిని గురు శిష్యులు అనుకున్నారు అందరూ కూడా. మీ మద్దతుతోనే ఆయనకు టికెట్ ఇచ్చారు, మీరే సపోర్ట్ చేశారు, మీరే మద్దతు ఆయనకి, మీరిద్దరు గురు శిష్యులు అని అందరూ అనుకుంటుంటే గురు శిష్యుల మధ్య ఎందుకు పేచి వచ్చింది అన్నదే ఒక విషయం అండి. నేను ఏ రోజు కాంట్రవర్సీలు ఎవరిని కూడా నేను విమర్శించలేదు. నేను ఏ రోజు కొలికపూడిని విమర్శించడం చూసారా మీరు? లేదు. గౌరవ ఎమ్మెల్యే గారనే కరెక్ట్. కాబట్టి రెండోది, ఏ రోజు నేను టికెట్ ఇప్పించాను అని ఆయనకి నేను చెప్పలేదు. నేను డబ్బులు ఖర్చు పెట్టలేదని నేను చెప్పలేదు. చెప్పుకున్న వ్యక్తి ఎందుకు ఆ విధంగా అంటున్నాడో ఆయన అడిగితే బాగుంటుంది. నేనైతే నాకు పార్టీ ప్రాణం, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారి అత్యంత ఇష్టమైన వ్యక్తులు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు నేను చెయ్యను, నంబర్ 1. అందులో నారా చంద్రబాబు నాయుడు గారు గీసిన గీతని దాటను. నన్ను మాట్లాడొద్దన్నా నేను మాట్లాడను, ఎందుకంటే ఆయన మా నాయకుడు. నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే ఆయన వల్ల. కాబట్టి నేను పార్టీ లైన్ అనేది దాటను. కానీ అది ఎవరన్నా చేస్తే అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అంటే తిరువురుకు ఆ రోజు మీరు వెళ్ళారు కదా, ఆయన కామెంట్ సెషన్లో తిరువురులోనే ఉన్నారు మీరు. అంటే ఎమ్మెల్యేకి ముందుగా సమాచారం ఇచ్చి వెళ్ళారా, మీరు నేరుగా వెళ్ళిపోయారా? నేను అన్ని సమాచారాలు ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, పార్టీ అధిష్టానం వెళ్ళమన్నాకే నేను వెళ్ళాను. మరి ఎందుకు ఆ రోజు మీరు వెళ్ళిన ఆయన మీతో కలవకుండా మీరేమో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, ఆయన ఒక పక్క ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణల మీద ఆరోపణలు చేశారు. ఆ రోజు మీతో వచ్చి కలవలేదు ఆయన? అదే విషయం ఏంటంటే, మీరు ఆయన అడిగితే బాగుంటుంది, నాకేం తెలుస్తుంది ఇవన్నీ. అసలు మీ ఇద్దరికి ఎక్కడ ఇబ్బంది అయింది అసలు? ఏంటి గురు శిష్యులు? నాకేం ఇబ్బంది లేదు, ఆయనకు ఉందేమో. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు ఇప్పుడు దాకా మీకు ఎప్పుడు చెప్పలేదు, నాకు ఇబ్బంది ఉందని నేను ఎవరికి చెప్పలేదు. నాకు ఇబ్బంది లేదు. నాకు పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వాళ్ళ తర్వాతే ఎవరైనా పార్టీ నాయకులని కార్యకర్తలని ఎవరేమన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే మాట్లాడుతూ ఉంటారు. చనిపోయేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని కట్టి మెడ మీద పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు నామస్మరణ చేస్తూ చనిపోయిన కార్యకర్తలే నాకు ముఖ్యము.
ఎంతటి నాయకుడినన్నా పక్క పెడతా, కార్యకర్తల్ని నాయకుల్ని సరిగ్గా చూసుకోవద్దు. ఆ ఒక్కటి నా యొక్క బుర్రలో పదే పదే మెలిగే విషయం. కాబట్టి నాకు కూడా ఎక్కడైనా నా ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో నా హైకమాండ్ వాళ్ళిద్దరూ అయితే నాకు అందరికన్నా ముఖ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలే. అంటే పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని ఎవరేదన్నా అన్నా కూడా నాకు మనసు సహించదు. నాకు వాళ్ళు నన్ను గెలిపించి నన్ను ఎంపీని చేసి నాకు అత్యధిక మెజారిటీ, విజయవాడ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చిన దాంట్లో కృషి చేసిన ముఖ్య వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. పార్టీ అధ్యక్షులను ఇద్దరిని కలిపేసి బాయ్ బాయ్ అనుకోండి, నెలకే హ్యాపీగా మళ్ళీ కలిసిపోయి పని చేస్తారా కొలికపూడి గారితో మీరు? మనసుకు గాయం వేరు, మిగతా గాయాలు వేరు. మనసుకు గాయం జరిగిన చోట ఏ విధంగా మీరు బిహేవ్ చేస్తారో నేను కూడా అదే విధంగా బిహేవ్ చేస్తాను. మనసుకు గాయమైంది, ఓకే. గాయానికి మందు వేస్తే పార్టీ మందులు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక విషయం, మనం ఒక రాజకీయ నాయకులు మనం మాట్లాడే మాట, భాష చాలా ముఖ్యం. అవును. మనల్ని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయి ఉంటారు మనతో. కాబట్టి మాట్లాడే దగ్గర అతి జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు వ్యక్తిగత కోపాలు ఉండటం కన్నా, రెండోది నన్ను ఎవరన్నా చిన్న సహాయం చేసినా కూడా నేను జీవితంలో మర్చిపోను. కరెక్ట్. దానికి సింపుల్, మీరు అడిగిన క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్. సార్ మీరు చేసిన సాయం ఏంటి ఆయనకు? నేను ఆయనకి చేశానని నేను అనుకుంటాను, ఎవరికైనా. ఓకే, మీరు అన్నారు. ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటున్నాను నేను. ఒకరు ఏదైనా చిన్న సాయం చేసినా జీవితంలో నేను మర్చిపోను అంటున్నారు. నేను మర్చిపోను. మీరు మర్చిపోరు, ఓకే. మీకు ఆయన సాయం చేశారా, మీరు ఆయనకు సాయం చేశారా? ఏదైనా అవ్వచ్చు, నేనైతే మర్చిపోను. ఓకే. నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎంపీ కింద కూర్చోబెట్టారు. ఆయన జీవితాంతం బాస్ ఈజ్ రైట్ ఆల్వేస్. కరెక్ట్. బాస్ చెప్పిన దాన్ని ఎప్పుడు మనం ఒక సమస్యలని బాస్తో డిస్కస్ చేసుకోవచ్చు, కానీ బాస్ డెసిషన్ ఈజ్ రైట్ ఆల్వేస్. బాస్ ఈజ్ బాస్. మీ రాజకీయ నాయకులు చెప్పే మాట్లాడాను నమ్మాలన్నా. మీ పార్లమెంట్ పరిధిలో ఒక ఎమ్మెల్యే నా ఇంటర్వ్యూలో అన్నాడు, ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది రోజు కూడా, ఈ కట్టకాలే వరకు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా, లేదంటే నేను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయను, రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఈ కట్టకాలే వరకు రికార్డ్ చేసుకోండి. రికార్డ్ కావాలని చెప్తున్నా, మీతో రికార్డ్ ఎత్తి పెట్టుకోండి. ఈ కట్టకాలే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారన్నాడు ఆయన. ఈరోజు చూస్తే మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నాడు ఎమ్మెల్యే, రోజా ట్రోల్ అవుతుంది. అందుకు రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను అంటే మీరు అన్నారన్నమాట జీవితాంతం పార్టీ అది ఇదని, అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పింది. నేను ఎలక్షన్ ముందు కూడా మీరు ఒక రోజు అడిగారు నన్ను, మీకు సీట్ ఇవ్వకపోతే అని అడిగారు. గుర్తు మీది కూడా రికార్డ్ అవుతుంది. నాకు ఇద్దరు వ్యక్తులు నా జీవితంలో, నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నారా లోకేష్. ఆయనండి నేను అత్యంత గౌరవించి, దేవుళ్ళలాగా భావించి అత్యంత గౌరవించే వ్యక్తి, అత్యంత దేవుడు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, అత్యంత ఇష్టపడే వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ ఇద్దరు వ్యక్తులు దాటేది జీవితంలో దాటను. మిగతా రాజకీయ నాయకుల సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఇంకొప్పుడు వచ్చినా కూడా నాకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వీళ్ళు ఇద్దరిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నాకు అంత ఇష్టమైన వ్యక్తులు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే తెలుగుదేశం పార్టీలో అంత త్వరగా ఎవరైనా తిరుగుబాటు చేయాలంటే సాహసించారు. చంద్రబాబు నాయుడు గారు అంత స్ట్రిక్ట్గా ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో. అయినా అంటే ఏం చూసుకొని కొలికపూడి గారు ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా గవర్నమెంట్నే ఇచ్చేస్తారు, ఎంపీలని అందరినీ కూడా ఇచ్చేస్తారు. ఎందుకు ఆయనకు అంత ధైర్యము? ఏంటి అసలు ఏం జరుగుతుందంటారు? ఒక విషయం అండి, అది నన్ను అడిగే క్వశ్చన్ కాదని నేను అనుకుంటున్నాను. కరెక్ట్, మిమ్మల్ని అడిగేది కదా, ఆయన్ని అడగాలి. బట్ అయితే అడగాల్సిన క్వశ్చన్లు మీరు ఆయన అడిగితే బాగుంటుంది. ఆయన ఇంటర్వ్యూ కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన ఇంటర్వ్యూ ఇస్తానని విజయవాడ పిలుస్తాడు, మళ్ళీ ఫోన్ ఎత్తాడు ఆయన. ఇది 3వ చేయడం అట్లా. ఆయన ఇంటర్వ్యూ ఇస్తానంటాడు, విజయవాడకు వచ్చాక ఇంక ఫోన్ ఎత్తాడు ఆయన. దానికి నేను సమాధానం ఎలా చెప్పను? ఇప్పుడు నా గురించి మీరు ఏదన్నా అడిగితే నేను చెప్పగలను. సరే, మీ గురించి అడుగుతాను. మరి కొలికపూడి గారికి తెలిసిన 5 కోట్లు ఎప్పుడు ఇచ్చేస్తున్నారు? ఇప్పుడు ఆరోపించిన వ్యక్తులు చెప్పాలి. నేను డబ్బులు తీసుకున్నాను అంటే ఎవరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలే నమ్మరు. నేను నా క్యారెక్టరు డబ్బులు తీసుకున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులే నమ్మరు. కాబట్టి ఆరోపించిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. ప్రస్తుతం నేను కూడా నమ్మలేదు. ఆయన పయ్యే వచ్చి తీసుకున్నాడు, అకౌంట్లో వేసినానంటే కొద్దిగా నేను కూడా థింక్ చేశాను. అంటే ఏంది ఇది బాగా నా కుటుంబంలో కానీ నా అకౌంట్లో కానీ పడినాయి చూడండి, మంచిది. ఓకే, బినామీ అకౌంట్ వేసారు. నా బినామీ అకౌంట్ ఎవరో తీయాలి.
అవన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది.